రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, లక్షలాదిగా తరలివచ్చిన ప్రియతమ కార్యకర్తలు, సైకిళ్ల మీద, ఎడ్ల బండ్ల మీద, పాదయాత్ర పథికులుగా అనేక పద్ధతుల్లో అనేక ప్రాంతాల నుంచి ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం, శుభాభివందనం. మీ అందరికీ కూడా తెలంగాణ రజతోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయస్. ఇది శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు రాముల వారి సోదరుడు లక్ష్మణుడు సహా ఆయన వెంట ఉన్న చాలామంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది, అద్భుతంగా ఉంది, మనం ఇంకా అయోధ్యకు ఎందుకు, ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు. దానికి శ్రీరామచంద్రుల వారు ఒప్పుకోలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు, కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి మళ్ళీ అందరిని తీసుకొని అయోధ్యకు రావడం జరిగింది. అదే స్ఫూర్తితోని చాలా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి, దిక్కు తోతని స్థితిలో ఉన్నటువంటి, ఆత్మహత్యలకు ఆలవాలమైనటువంటి, వలసలకు నిలయమైనటువంటి ఒక ఘోరమైన ఆపదలో వలసవాదుల విషకవిగిలిలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని, స్వరాష్ట్రం సాధించాలని, జననిని జన్మభూమిని మించిన వేరేది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 25 ఏళ్ల క్రితం, దయచేసి మీరు గొడవ బంద్ చేయాలి ఏమనుకోవద్దు, సభలో చాలామంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, మీరు ఆపాలి ప్లీజ్. ఒకటే మాట బంద్ చేయాలి, గొడవ బంద్ చేయాలి, ప్లీజ్ స్టాప్. సో ఆ విధంగా 25 ఏళ్ల నాడు ఎగిరినటువంటి జెండా ఈ గులాబీ జెండా. చాలామంది బంద్ చేయాలి, ఏ బాబు బంద్ చేయాలి బాబు. ఆ రకంగా ఎగిరిన జెండాను ఎందరో అవమానపరిచింది, ఎన్నో మాటలు అన్నారు, ఎగతాళి చేసిండ్రు, అవహేళన చేసిండ్రు, మకలో పుట్టింది ఉబ్బలో పోతుందని చెప్పిండ్రు. కానీ ఈ జెండా మీ అందరి సహకారంతో, అనేక మంది త్యాగాలతోని, వందలాది మంది ప్రాణ బలిదానాలు కూడా చేయడంతో, అనేక ఉద్యమాలతోని యావత్తు తెలంగాణనే ఒక అద్భుతమైనటువంటి ఉద్యమమై ఎగిసిపడి ఒక సమయం ఎట్లా వచ్చింది, ఒక సమయంలో అంటే తెలంగాణ యావత్తు ఒక పక్కన నిల్చొని బరి గీసి బిడ్డ నా తెలంగాణ అక్కడ పెట్టు అని చెప్పి నిలబడ్డటువంటి సందర్భం మనందరం కూడా సృష్టించినాం. తద్వారా మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తదనంతరం ప్రజలు దీవిస్తే 10 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి దగదగలాడే తెలంగాణ తయారు చేసి అందరూ బిత్తరపోయే విధంగా, ఆశ్చర్యపడే విధంగా బ్రహ్మాండమైన తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం. ఆ విధంగా